హాయ్ అందరికీ ఈరోజు స్నాక్స్ రెసిపీ చూపిస్తానండి. ఇది మంచి పప్పు రసంలో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. మినీ ఆమ్లెట్స్ అండి. ఇప్పుడైతే మనం టేస్ట్కి తగ్గట్టు కారం అండ్ ఉప్పు పసుపు వేసుకోవాలి. మనమైతే కొంచెం కారం ఎక్కువ వేస్తున్నానండి. ఇక్కడ నేను కొంచెం స్పైసీ కావాలనుకుంటున్నాను. ఉప్పు చూసి వేసుకోండి, మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. అండ్ ధనియాల పొడి అండ్ అల్లం వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేయాలండి. ఇది ఒక చిన్న టిప్ అండి. ఆమ్లెట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఉప్పు కారం అనేది సరిగ్గా కలవదు కదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ వేసి కలిపేసి అనమాట మంచిగా కలుస్తుంది. అప్పుడు 2 ఎగ్స్ వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. అందులోకి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇష్టం ఉంటే మీరు మిర్చి కూడా వేసుకోవచ్చు. పిల్లలకి చేసేటట్లయితే మిర్చి స్కిప్ చేయండి. అండ్ కారం కూడా కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు గుంట పొంగనాలు పెనం ఉంటుంది కదండి, అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా సిమ్లో వేయించుకోవాలండి. అప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మినీ ఆమ్లెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. 2 సైడ్స్ ఇలా మంచిగా కాల్ చేసుకుంటే మనకి టేస్టీ అయిన మినీ ఆమ్లెట్స్ రెడీ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చూసారా, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఇలా వచ్చాక మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఐ ట్రస్ట్ మీ అండి, చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.